బీఆర్ఎస్పీ నేతలపై ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేశారు సీనియర్ కాంగ్రెస్ నేత మానవతారాయ్. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు ఎడవల్లి వెంకటస్వామి నిన్న ఓయూలో రేవంత్ రెడ్డిని కించపరుస్తూ వ్యాఖ్యలు. బీఆర్ఎస్పీ నేతలు కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్పీ నేతలపై చర్యలు తీసుకోరని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానవతారాయ్ ఓయూ ఎన్ఎస్యూఐ నేతలు ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడడంపై మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ అండ్ కాంగ్రెస్ నిరుద్యోగ జేఏసీ నేతలు నిన్న సాయంత్రం బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగౌరవపరుస్తూ కించపరుస్తూ మరి కుక్క చిత్రపటానికి ముఖ్యమంత్రి గారి తలను తగిలించి అతికించి ముఖ్యమంత్రి గారిని పిచ్చి కుక్క అని దూషిస్తూ మరి వారిని కించపరిచారు. కాబట్టి మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఐ విద్యార్థులుగా చాలా బాధపడ్డాం. ఈ చర్య ద్వారా బీఆర్ఎస్వి నాయకులు చేసిన ఈ చర్య ద్వారా మరి ప్రజల యొక్క మనోభావాలు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు, విద్యార్థి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి తక్షణమే నిన్న ఎవరైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచారో వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విధంగా మీ యొక్క పైశాచిక ఆనందం పొందితే ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ప్రజలు ఊరుకోరు. ఇవాళ 50 లక్షల మంది గృహజ్యోతి పథకం అందిస్తున్న ముఖ్యమంత్రి అందరికీ ఆరాధ్య దైవం. 25 లక్షల మందికి రుణమాఫీ చేసినటువంటి రైతులను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి ఒక దేవుడితో సమానం. అదేవిధంగా నిరుద్యోగులకు మొన్న గ్రూప్ 2 ఫలితాలు, గ్రూప్ 1 ఫలితాలు 55,143 ఉద్యోగాలను ఏకకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా, లీకులు లేకుండా భర్తీ చేసి మరి చేసినటువంటి ముఖ్యమంత్రి నిరుద్యోగులంతా, విద్యార్థులంతా కొలుస్తుంటే, దేవుడని కొలుస్తుంటే మీకేం మాయరోగం పుట్టిందిరా అని అంటున్నా. మీ పరిపాలనలో కనీసం ఉద్యోగాలు భర్తీ చేయలేదు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో వెలుగులు నింపుతుంటే ఎందుకు మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి చిత్రపటాన్ని, ముఖ్యమంత్రి గారిని దూషిస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే మిమ్మల్ని మాత్రం ఉరికించి తంతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎన్ఎస్యూఐ తెలంగాణ విద్యార్థి పక్షాన పెద్దలు మానవతరాయ్ గారితో, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మానవతరాయ్ గారితో నిన్న ఏదైతే జరిగిందో ఆర్ట్స్ కాలేజ్ ముందు టీఆర్ఎస్వి కొందరు నాయకులు ముఖ్యమంత్రి గారి ఫోటోకి, కుక్క ఫోటోకి ఆయన ఫోటో అతకబెట్టి ఆ యొక్క ఫోటోకి ఒక ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ ఒక ఆనందం పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక మెంటల్గా ఇదైపోయిన ఒక వ్యక్తి ఏదైతే ఇచ్చేస్తారో ఆ విధంగా పిచ్చి లేచిపోయి పిచ్చిగా చదువుకున్న వ్యక్తులు ప్రవర్తించడం, దాని మీద ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు పోలీస్ వారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను టీఆర్ఎస్వి నాయకులకి ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఎమ్మెల్యే స్పీకర్ గారికి ఒక దళిత వ్యక్తికి ఇష్టం వచ్చినట్టు విధంగా బెదిరిస్తూ మాట్లాడుతూ చర్యలు తీసుకోవాలని ఆయన సస్పెండ్ చేశారు. కాబట్టి మేము ఏం లేదు, చర్యలు తీసుకోకపోయి ఉంటే మేము ఆయనతోటి క్షమాపణ ఏ విధంగా చెప్పిస్తుంటే మీరు చూసేటోళ్ళు. మీరు ఇక్కడ యావత్ తెలంగాణ విద్యార్థి పక్షాన లేకపోతే యువతకు కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోకి ఏదైతే మీరు చేసినా అది మీరు మళ్ళీ దాన్ని ఖండిస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి టీఆర్ఎస్వి నాయకులారా, ఇంకా అంటే చూస్తూ ఊరుకున్నాం కాబట్టి ఏదో చేస్తామని అనుకుంటే ఖబర్దార్. మీరు ఇంజెక్షన్ మాత్రమే ఇచ్చారు, మీకు అవే తెలిసేమో. మేము ఆపరేషన్ చేస్తాం, అధికారంలో ఉన్నాం, మాకు ఆపరేషన్ చేయడం కూడా వచ్చు. చేసి చూపించమంటే చూపిస్తాం, జాగ్రత్తగా ఉండుర్రి. ఒక్కొక్కరిని బట్టలు ఇప్పి కొడతాం. బిడ్డ, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ, మా నాయకుల దగ్గరికి కానీ, మా దళిత స్పీకర్ దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికి కానీ మీరు వచ్చారంటే బట్టలు ఇప్పి కొడతామని చెప్పి మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే కూడా మీరు నిరసన తెలపాలనుకుంటే తెలపాలే, కానీ తప్పు చేసిన వ్యక్తిని కప్పిపించే విధంగా మీరు, మీ తాత, మీ కేటీఆర్ ఎవరైతే చేస్తుందో దాన్ని క్షమాపణ కోరాల్సింది పోయి మీ ఎదురుదాడిగా ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే చేసిరో అది చాలా తప్పు అని మీకు చెప్తూ, విద్యార్థులుగా ఉన్నారు కాబట్టి ఆ విధంగానే యాక్ట్ చేయాలి. అంతకు మించి మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తే
మీ బట్టలు ఇప్పి ఇంజెక్షన్ చేయటము ఇస్తాము, దాంతోపాటు ఆపరేషన్ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.